ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. 'దండోరా'కు సంబంధించిన కొత్త అప్డేట్ ఏంటంటే, సినిమా రిలీజ్ అయింది, బాగా ఆడింది, చాలా మంచి సినిమా అని పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అదే సినిమా ఓటీటీలో కూడా అవైలబిలిటీ ఉంది. సినిమా థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు, లేదంటే పెద్ద హీరోలు యాక్ట్ చేసినటువంటి సినిమాలు కావచ్చు, చూడనటువంటి ప్రేక్షకులు కొంతమంది 'దండోరా' సినిమా చూసాము, చాలా బాగుంది. శివాజీ నోరు జారి ఆయన తెచ్చుకున్న కళంకం వల్ల చాలామంది ఈ 'దండోరా' సినిమాను చూడలేదు. లేకపోతే ఇంకా సూపర్ హిట్ అయ్యేది అని కొత్త నిర్వచనం చెప్తున్న వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ కనపడతా ఉన్నారు. సినిమా గురించి ఏమాత్రం మినిమం నాలెడ్జ్ ఉన్న ఎవరైనా సరే ఈ వాదన విని చూసి పగలబడి నవ్వుకుంటారు. ఎందుకంటే కంటెంట్ ఉండే ఏ సినిమా అయినా అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, చిన్న నటులు యాక్ట్ చేసినటువంటి సినిమా కావచ్చు, బాగుంది అనడానికి ఆ సినిమాలో ఉన్న ప్రధానమైన కంటెంటే తప్ప అందులో యాక్ట్ చేసినటువంటి సినిమా నటులు, ఆ నటుల పట్ల ఉన్న మన అభిప్రాయాన్ని బేరీజు వేసుకుని ఏ సినిమా కూడా ఆడదు. ఇది జగమెరిగిన సత్యం, సినిమా ప్రపంచానికి, సినీ రంగానికి తెలిసిన సత్యం. శివాజీ చేసినటువంటి మాటల వల్ల, వ్యాఖ్యల వల్ల ఈ 'దండోరా' సినిమాను చూడడం మానేశారు అని బల్లగుద్ది చెప్పే ప్రయత్నం చేయడం మాత్రం నిజంగానే హాస్యాస్పదం. సినిమా బాగుంటే అది పరాయి భాషా నటుడైనా, మన సొంత భాషకు సంబంధించిన, సొంత ప్రాంతానికి సంబంధించిన నటుడైనా లేదా నటీనటులైనా ఇలాంటివన్నీ పక్కన పెట్టి సినిమా బాగుందని చూస్తాం. దానికి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. హిందీ సినిమాలు మనం తెలుగులో చూసాం, మలయాళీ సినిమాలు చూసాం, కాంతారా లాంటి పరభాషకు సంబంధించిన సినిమాను కూడా తండోపతండాలుగా జనం వెళ్ళి సినిమాలు చూస్తారు. ఇప్పటికీ కూడా ఆ నటీనటుల పేర్లు చాలా మందికి తెలియదు. సో ఇది కేవలం చెయ్యాలని, కావాలని మేధావులు చేస్తున్న, అతి మేధావులు చేస్తున్న ఒక దుష్ప్రచారమే గాని ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. సినిమాకున్న స్థాయిని బట్టి ఆ సినిమాని చూశారు. అలాగే ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది కనుక సినిమాకి వెళ్ళి చూడలేని వాళ్ళు ఓటీటీలో చూస్తున్నారు, బాగుందని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తాం. శివాజీ నోరు జారడం వల్ల ఆ సినిమా విడుదల టైంలో ఆ సినిమాకు రావాల్సినంత హిట్ రాలేదు. చూడాల్సిన వాళ్ళు చాలా మంది శివాజీ వలన చూడటం మానేశారు అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఇలాంటి అభిప్రాయాలని పక్కన పెట్టి సినిమాను సినిమాగా గౌరవిద్దాం. అలాగే 'దండోరా' హిట్ను ఒక ఆర్గానిక్ వేలోనే చూడాలి తప్ప మనం లేనిపోని కోడిగుడ్డుకి ఏకలు పీకుతున్నట్టుగా దానికి దీనికి ఏవో అంశాలకు ముడిపెట్టడం ఏమాత్రం మంచిది కాదు, సబబు కాదనేది నా అభిప్రాయం.